స్వాతంత్ర సమర యోధుడు సావర్కర్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బ్రిటిషర్లకు సావర్కర్ సహకరించారు అంటూ గతంలో రాహుల్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అలహాబాద్ మెజిస్ట్రేట్ కోర్టు సమన్లు ఇచ్చింది. అయితే అలహాబాద్ కోర్టు సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సావర్కర్ పై రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం అంటూ మండిపడింది. అలహాబాద్ మెజిస్ట్రేట్ కోర్టు సమన్లపై సుప్రీం స్టే విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నీలిమ, సావర్కర్ పైన రాహుల్ గాంధీ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల పైన సుప్రీంకోర్టు ఈరోజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అదేవిధంగా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. స్వాతంత్ర సమరయోధునికి మనం ఇచ్చే మర్యాద, గౌరవం ఇదేనా? ఇటువంటి వ్యాఖ్యలు మళ్లీ చేస్తే సుప్రీంకోర్టు స్వయంగా ఆయన పైన సుమోటోగా చర్యలు తీసుకుంటుంది అంటూ జస్టిస్ దీపాకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ సింగ్ తో కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే గతంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఆయన రాహుల్ గాంధీపై నమోదైనటువంటి క్రిమినల్ కేసులో లక్నో మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినటువంటి సమ్మన్ల పైన సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే తదుపరి విచారణను వాయిదా వేసింది. చట్టం గురించి తెలిసినటువంటి వాళ్ళు అదేవిధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మర్యాద కాదు. అదేవిధంగా ఇటువంటి వ్యాఖ్యలు మళ్లీ చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. స్వాతంత్ర సమరయోధుల గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం శోచనీయం. అదేవిధంగా బాధ్యత రాహిత్యం అని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మరోపక్క ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ నాయనమ్మ అయినటువంటి ఇందిరాగాంధీ, అదేవిధంగా మహాత్మా గాంధీ కూడా ఆయన్ను సావర్కర్ పట్ల ఆయన గౌరవాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఇందిరాగాంధీ సావర్కర్ కు లేఖలు కూడా రాశారు ఆయన్ను ప్రశంసిస్తూ. మహాత్మా గాంధీ కూడా ఈ యొక్క బ్రిటిష్ వారికి మీ నమ్మకమైనటువంటి సేవకుని యువర్స్ ఒబిడియంట్లీ అన్న పదాలను ఆయన కూడా ఉపయోగించారు, అందులో తప్పే ఉంది అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో దీనికి సంబంధించి లక్నో మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినటువంటి సమ్మన్ల పైన స్టే విధించింది. గతంలో ఈ యొక్క లక్నో మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినటువంటి సమ్మన్లను రద్దు చేయాలంటూ అలహాబాద్ హైకోర్టుని రాహుల్ గాంధీ ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు రాహుల్ గాంధీ పిటిషన్ త్రోసిపుచ్చింది. ఆ అలహాబాద్ హైకోర్టు తీర్పుల్ని సవాల్ చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరిగిన సందర్భంగా ఇక రాహుల్ గాంధీ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సావర్కర్ తో సహా ఈ యొక్క స్వాతంత్ర సమరయోధులపై ఇటువంటి వ్యాఖ్యలు అవాంఛనీయం, ఇటువంటి వ్యాఖ్యలను మానుకుంటే మంచిది అన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. నీలిమ, థ్యాంక్ యూ కృష్ణ.